అన్నం, చపాతీ, రోటీ, పూరి, దోశ ఇలా కాంబినేషన్ ఏదైనా సరే అద్దరిపోయే టేస్ట్ ఉండే ఉల్లగడ్డ పులుసు ఈరోజు చూసేద్దామా? చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాదండోయ్, కుక్కర్లో చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అన్నమాట. ఉల్లగడ్డ బేళ్ళ పులుసు మీకు స్పెషల్గా ఈ వీడియోలో చూపించేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందుకోసం మనము టమాటాలు, ఉల్లగడ్డలు, అలాగే కందిబ్యాళ్ళు, ఇంకా ఎర్రగడ్డల్ని తీసుకోవాలన్నమాట. ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నాను అన్న విషయం చెప్పేస్తాను చూడండి. నేను ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నానండి, 4 ఉల్లగడ్డలు తీసుకున్నాను. ఉల్లగడ్డ అంటే ఏంటి అనుకుంటున్నారా? పొటాటో అండి. సో ఉల్లగడ్డల్ని తీసుకున్నాను. అలాగే కొద్దిగా కందిపప్పు అండి. మన టీ గ్లాస్లో హాఫ్ కంటే తక్కువగా ఉంటాయి అన్నమాట కందిపప్పు. అన్ని కందిపప్పు తీసుకుంటే సరిపోతుంది. మీరు ఎంతమంది ఉన్నారు ఇంట్లో అనే దాన్ని బట్టి క్వాంటిటీ మీ ఇష్టం అన్నమాట. అలాగే 2 ఎర్రగడ్డల్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ మనము ముక్కలుగా కట్ చేసుకోవాలి. కందిపప్పునైతే నానబెట్టుకోవాలి. ఆ పని చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అంటే తెల్లవాయి కారాన్ని రెడీ చేసుకోవాలి. జనరల్గా అయితే ఇది స్టోర్ చేసి పెట్టుకుంటానండి. మనకు 3 మంత్స్ పైనే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మీకు చూపించాలి కదా అని చెప్పి ఇప్పుడు ఫ్రెష్గా ఆడిస్తున్నాను అనమాట. ఇందుకోసం నేను 8 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి, అలాగే ఒక 12 దాకా తెల్లవాయలు. తెల్లవాయలు అంటే వెల్లుల్లి అండి. వీటన్నింటినీ కూడా చక్కగా గ్రైండ్ చేసుకోండి. తెల్లవాయలు మాత్రం గ్రైండ్ చేసేటప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ఇక్కడ కందిపప్పును ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఉల్లగడ్డలు చూస్తున్నారు కదండి, ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న ఉల్లగడ్డలు, కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని చక్కగా స్టవ్ పైన పెట్టేసుకొని మనము 3 విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది. ఈలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని చక్కగా కడిగేసుకొని నానబెట్టుకోవాలండి. నేను ఫాస్ట్గా నానుతుంది కదా అని చెప్పి ఇలా కుక్కర్ పైన పెట్టేస్తానండి. విజిల్ వచ్చే లోపల చింతపండు చాలా చక్కగా నానిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నూనెను వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ వేసుకొని కొంచెం సేపు వేయించుకోండి. ఆ తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి తెల్లవాయి కారం, ఆ తెల్లవాయి కారాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం సేపు వేయించుకోండి. కాసేపటికి మనకి ఘుమఘుమలాడే వాసన వస్తుందన్నమాట. ఆ వాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత కుక్కర్లో ఆవిరి పోయిందేమో చెక్ చేసుకొని మూత తీసి అందులో మనం వేయించి పెట్టుకున్న తెల్లవాయి కారం వేసుకోవాలన్నమాట. ఈ తెల్లవాయి కారం ఇలా వేయించి వేసుకోవటం వల్ల చాలా సువాసన వస్తుందండి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసం తీసి వేసుకోవాలన్నమాట. అంతా చక్కగా కలిపేసుకొని కొద్దిగా నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలండి. మనకు గ్రేవీ లాగా ఉండాలి కదా, అందుకోసం అన్నమాట. ఇప్పుడు టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా అంటే కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసి కలిపేసుకొని పైనుంచి వారమూత పెట్టుకొని ఒక్క ఉడుకు ఉడికిస్తే చాలండి, మనకు ఉల్లగడ్డ బేళ్ళ పులుసు రెడీ అయిపోయిందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇమీడియట్గా అయితే వీడియోని లైక్ చేయండి, ఓకేనా? మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.